ఈరోజు పనికి కైకిలోళ్ళు ఎత్తలేరే, పని లేదు, రికామే. ఓహో అదా సంగతి, అందుకనేనా పొద్దెక్కేదాకా లేతలేవు? ఏందే పొద్దు పొద్దునే నీ లొల్లి? నేనేం మాట్లాడినా నీకు లొల్లి లెక్కన అనిపిస్తుంది, అదే బయట వాళ్ళు మాట్లాడితే చక్కెర లెక్క తీయగా అనిపిస్తుంది. బా ఏంది నీ లొల్లి? ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. చీని అవ్వ, గట్లయితే బయట దేని దగ్గర కనువో మనశ్శాంతి మంచిగా దొరుకుద్ది. నీ అవ్వ, నీ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతావు అనే. చీని బతుకు. కొట్టు కొట్టు, కొట్టడానికి అత్తుండు, రేషానికి ఏం తక్కువ లేదు కానీ పెళ్ళం అడిగిన చిన్న చిన్న కోరికలు తీర్చడానికి సాత కాదు కానీ మీది కచ్చి కొడుతున్నావు. అబ్బా మొగోడు, అసంటాను లగ్గం ఎందుకు వేసుకున్నావు? ఎందుక పనికి మాలిన రావులు నాకు అర్థం కాదు కానీ నువ్వు వచ్చేదానికి పచ్చిదానికి ఇజ్జత్ మనం తీస్తావని తెలియక లగ్గం చేసుకున్నానే. మనకు లగ్గమై 5 ఏళ్ళు అవుతుంది, అప్పటి సొంత అడుగుతున్నా 2 తులాల నల్లవూసలు దండ వేయించమని. షేపిస్తున్నావు చెప్పు? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? అడిగినప్పుడల్లా షేపిత్తా అంటున్నావు. నేను అడగకపోతే దాని జాడలేదు పత్తలేదు. నువ్వేం మొగనివి ఒక్కొక్కళ్ళని చూడిపో, పెళ్ళాలని ఎంత మంచిగా చూసుకుంటారో. ఏంది నువ్వే మొగుడివి అని మాట్లాడుతున్నావు? నేను మంచిగా చూసుకుంటానే నానే. మంచిగా చూసుకున్నాడు అంటే ఇంత తిండి పెట్టి సాదుడు సంసారం చేసుడు కాదు. పెళ్ళానికి నగలు నట్ర బట్టలు బాతలు ఇంట్లో సామాన్లు కొనియాలి, గది చూసుకున్నాడంటే. నగలు బట్టలు ఇంట్లోకి వస్తువులు కొనిస్తేనే మంచిగా చూసుకున్నట్టానే, లేకుంటే లేదా అనే? అందరి దృష్టిలో ఏమో గాని నా దృష్టిలో మాత్రం గవ్వి కూడా కొనిస్తేనే పెళ్ళాన్ని మంచిగా చూసుకున్నట్టు. నీకెంత చెప్పినా అర్థం కాదు కానీ నేను అట్లా బాజార్దా కోయేస్తా. పో ఇంకేం పనిగా. ఏమైందిరా రాజు, అర్జెంటుగా ఫోన్ చేసినావు రమ్మని? ఏం లే అన్న, ఇంటికాడ చేయ మనసులో పడతలేదే, అందుకే నేను రమ్మన్నా. మీతో మాట్లాడుతున్నా చేయ మనసు ప్రశాంతంగా ఉంటుందని రమ్మన్నా. ఇవాళ ఇంటికాడ ఏమైనా లొల్లైందారా? అవునన్నా, లొల్లయింది. ఈ అల్లేంది ప్రతిరోజు నా ఇంట్లో నా పెళ్ళంతో రపరపే. అరే అసలు ఏమైందో అర్థమయ్యేటట్టు చెప్పరాదురా, అర్థమైతలేదు నాకు. ఏం లే అన్న, నా పెళ్ళాము లగ్గమైనప్పటి నుంచి 2 తులాల నల్ల పూసల దండ చేపి అంటుంది. నా దగ్గర పైసలు ఉంటలేవు. కొనిద్దామని పైసలు జమ చేస్తే ఎప్పుడు ఏదో ఒక అక్కర వచ్చి పడుతుంది అన్న. దానికి జమ చేసిన పైసలన్నీ ఖర్చు అయిపోతున్నాయి. అవునారా? ఏం చేయాలన్నా, నా పరిస్థితికి ఇట్లుంది. అర్థమే చేసుకోదు ఎంత చెప్పినా. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనిపిస్తా అన్న. అరే గిదానికే చచ్చిపోవడానికి ఏందిరా? 50% ఆడవాళ్ళు గిట్లనే ఉన్నారా. వాళ్ళు చెప్పేదే మనం వినాలే, మనం చెప్పేది అస్సలు వినరాళ్ళు. నా పెళ్ళంతోడు కూడా గిదే కిరికిరిరా. ఇంటికి పోతే అట్టుకని ఏదో జోలు తీస్తుంది, ఆ జోలుతోటి ఏదో కిరికి లొల్లి పెడుతుంది. ఏమో అన్న, నాకైతే ఏం అర్థమవుతలేదు. మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా గిదేనా అన్న లొల్లి? ఇందాక చెప్పిన కదా 150% ఆడవాళ్ళు గిట్లనే ఉంటారని. ప్రతి ఇళ్ళల్లో పెనాలతో మొగుళ్ళ గిదే లొల్లిరా, గిదే కొలుపు, గిదే పంచాయతీ ఉంటుంది. ఏందన్న ఈ జీవితము? ఇంటికి పోదామంటే అంత పిసలేసినట్టు అవుతుంది అన్న. అందుకే కొద్దిసేపు ఇట్లా బజార్లో తిరిగి టైంపాస్ చేయబుద్ధి అవుతుంది. తిని పడుకునే వాళ్ళకి ఇంటికి పోబుద్ధి అవుతుంది అన్న. అరే గట్లని బజార్లని పొద్దుపోయేదాకా ఉంటే ఎట్లరా? వాళ్ళకి ఇంటికాడ టైంపాస్ ఎట్లా అవుతుంది? మనం కాకుండా వాళ్ళకి ఇంకెవరు ఉన్నారా? అరే వాళ్ళు మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారా. వాళ్ళు ఏదో మన అన్నారని మనం కూడా వాళ్ళని కోసపెట్టుకుంటూ కరెక్ట్ కాదురా. సంసారం అన్నప్పుడు సర్దుకుంటూ పోవాలిరా, తప్పది. పోదాంపా. నువ్వు అన్నది కరెక్టే అన్న, సంసారం అన్నప్పుడు సర్దుకుపోవాలి, అంతే అన్న. పోదాంపా. బావా ఇయ్యాలైనా టచ్ ఫోన్ కొనుకొచ్చేది ఉందా లేదా? ఇలా పనికడ పైసలు వస్తాయి అన్నావు కదా. నల్లబూసల దండ కొనుక్కరమ్మంటే బాగా పైసలు అవుతాయని వాయిదా పెడుతున్నావు. కనీసం టచ్ ఫోన్ అయినా కొనుక్కరా కదా. అర్థమవుతుందా? ఏమన్నా చెవులకు ఎక్కుతుందా లేదా నేను చెప్పేది? అబ్బా ఊరికే సావగొట్టకే, ఇవాళ ఎట్లా వేసి నీకు టచ్ ఫోన్ కొనుక్కొచ్చిస్తా. ఏం కొనుకొస్తావో ఏమో, 6 నెలల నుంచి ఇదే ముచ్చడే చెప్తాను, కొనుకత్తా అని. కొనులు లేదు, చేసులు లేదు. నువ్వు ఎప్పుడు సరే నేను ఇనుడు సరే, ఇదే సరిపోతుంది నాకు. ఇగో మమత, ఇన్నొద్దులు ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క. ఇవాళ ఎట్లా వేసి నీకు ఫోన్ కొనుక్తా. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు బావా? కొంపదీసి ఇలా పనికడ పైసలు కన్ఫామ్గా ఇస్తారేంది?
అవునే ఈరోజు పనికాడ ఇంటి ఓనరు పైసలు ఇస్తే రమ్మన్నాడు. ఇప్పుడు పోతా, ఎట్లానే చేసి నీకు ఫోన్ కొనుక్కొచ్చి ఇస్తా, సరేనా? సరే బావా. నేను పోయి వస్తానే. ఏం రాశివా పోరగాళ్ళని వేసుకుని కూర్చున్నావు? ఏం మీటింగ్ పెట్టినావు? ఏం లేదు రాజన్న, ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇంట్లో బాగా ఉడకపోసినట్టు అవుతుంది. అందుకే బయటకు అత్తకి చెట్లు ఉంటాయి కదా, చల్లగా ఉంటుందని వీడికి వచ్చి ముచ్చట పెడతాను. మీ పనే మంచిగా ఉన్నదిరా, పెళ్ళి కాలేదు, రంది లేదు, మంచిగా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నారు. నన్ను చూడరా, పెళ్ళి వేసుకొని ఇన్ని తిప్పలు పడి ఎండల నీడల ఏది లేకుండా తిరుగుతూనే ఉన్నా. మేము మంచిగా ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేస్తారా చెట్టు కింద. ఎందుకన్నా గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎంజాయ్ చేస్తలేవా? ఏమేం చేయరా, మీకంటే పెళ్ళి కాలేదు కాబట్టి ఎంజాయ్ చేస్తాడు. నాకు పెళ్ళి అయిందిరా, నేను ఎంజాయ్ చేసేటట్టు ఏమి ఉండదు. ఇంట్లో పెళ్ళంతో ఎన్నో పరిచయాలు ఉంటాయి. అందుకే ఎండనక వాననక ఇట్లా రోడ్ల మీద బజారురా తిరుగుతున్నారా. అంతే నాన్న. అంతేరా, నాకు ఏడ ప్రశాంతంగా అనిపిస్తే అక్కడ ఆగి ముచ్చట పెడుతున్నా. రాజన్న ఇంట్లో మళ్ళీ లొల్లైందానే? అవునరా, మీ ఇంట్లో లొల్లైంది, అందుకే ప్రశాంతంగా తిరుగుతున్నా. ఇంట్లో గంట పెద్ద లొల్లైందా అన్న? అవునరా, అంత పెద్ద లొల్లైంది, అందుకే ప్రశాంతంగా ఉన్నా అని వచ్చి ముచ్చట పెడుతున్నా. అది హర్షిత్, నాకు ఆకలి అవుతుందిగా, నేను తినేసి వస్తాను. సరేరా కూర. అరే శివ, నేను కూడా పోయేస్తారా, నాకు ఇక్కడ పనికాడ పైసలు వచ్చేవి ఉన్నాయి, అది పోయేస్తా. సరే సరేరా. నమస్తే శంకరానా. నమస్తే. ఎంత మీకు ఇట్లా వచ్చినావు? ఏం లే అన్న, నీ దగ్గర నేను పని చేసినా కానీ 20,000 రూపాయలు ఇవ్వాలి ఇస్తున్నావు కదా, అందుకోసం వచ్చింది. వారం రోజుల నుంచి రేపిస్తా మాపిస్తా అంటున్నావు, ఇస్తూనే లేవు. ఇయ్యాల నన్ను ఇస్తాయేమని వచ్చింది. నాకు చాలా అక్కర పడ్డాయి. ప్లీజ్ నీకు దండం పెడితే ఇవ్వాలి, ఏ జరిగే. అరే తమ్మి, నీ పైసలు వారం రోజుల కింద ఇస్తుంటి, నాకు వచ్చేటి రాలేదు తమ్మి. అయినా కానీ నీ పైసలు నేను ఆపుకుంటే నాకేం లాభం? నేను నింపించుకుని నాకు సోక. అవునా అన్న, సరే సరే. అరే తమ్మి, నీకు 20,000 ఇచ్చేది ఉంది కదా, ఇప్పుడు అంతగానో నా దగ్గర లేవు. 15,000 ఉన్నాయి, తీసుకపో. మిగతా 5,000 ఉన్నాయి కదా, ఒక 2-3 రోజులు అయినాక తప్పకుండా ఇస్తా. నిన్ను దింపించుకుంటే నాకేమవుతుంది తమ్మి? అయినా కానీ నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది నిన్ను ఊరికి వస్తా అంటే. గదేందన్న 15,000 ఇస్తా అంటున్నావు, ఇంకా 5,000 కూడా ఇస్తే అయిపోతుంది కానీ మొత్తం 20,000 ఇస్తామని నేను అనుకుంటే మళ్ళీ ఇంకా 5,000 తక్కువ పెడుతున్నావు. నాకు చాలా అక్కరున్నాయి పైసలు, దయచేసి ఎట్లా ఇయ్యే మొత్తము. నిజం తమ్మి, నిన్ను 5,000 ఆపుతున్నా తమ్మి, 2 రోజులకు ఇస్తా అన్న కదా, పక్కా ఇస్తా తమ్మి. సరే అన్న, 15,000 అయితే 15,000 నేను పోతా. ఫోన్లోకి వెళ్ళి పైసలు పంపిస్తా, నెంబర్ చెప్పు తమ్మి. నెంబర్ చెప్తా, కొట్టు. తమ్మి, ఫోన్పే ఓపెన్ చేసిన చెప్పు, నెంబర్ చెప్పు. కొట్టుకోయా నెంబర్ 8309323396. పంపినా చూసుకో. వచ్చినాయి అన్న. వచ్చినాయా? సరే అన్న, మిగతా 5,000 2 రోజులైనా ఇస్తున్నావు కానీ తప్పకుండా ఇయ్యే, నాకు బాగా అక్కరకున్నాయి, ప్లీజ్. సరే తమ్మి, 2 రోజులు ఇస్తాను కదా, ఖచ్చితంగా ఇస్తా. ఈసారి మాట తప్ప, పోయిరా. సరే, నేను పోయేస్తా మరి. నమస్తే అన్న. ఏంది బావా? టోటోడాయ్. హాయ్, ఫోన్ తెచ్చినావా బావా? నువ్వు ఫోన్ తెచ్చినావు అంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఎందుకు నమ్మబుద్ధి అయితే లేదే? నువ్వు కొత్త ఫోన్ తెచ్చినావు అంటే అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు బావా. చూడండి, ఓపెన్ చేసి చూడు. థ్యాంక్ యూ బావా. నచ్చిందా నీకు? చాలా బాగుంది. అవునా? కొత్త జియో సిమ్ కూడా వేయించింది. అవునా బావా? థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ బావా. ఏంది, నువ్వు అడిగినవన్నీ కొనిస్తే థ్యాంక్స్లు, లవ్ యూలు, లేదంటే తిట్లానే. సారీ బావా, నేను అన్నయ్యని మనసులో పెట్టుకున్నట్టున్నావు. సారీ బావా. సరేది, మనలో మనకు సారీలు ఎందుకే బావా. బావా, ఏంది నీ మెసుగుడు? ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకొచ్చినావు కదా, అట్లనే మన ఇంట్లోకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్,
అలాగే డైనింగ్ టేబుల్, సోఫా సెట్లు, అలాగే 2 తులాల నలముసలు తాడు, ఇవన్నీ తీసుకొచ్చినవనుకో ఏం అడగను బావా. ప్రామిస్ బావా, ప్లీజ్ బావా, తీసుకురావా బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. ఇక నిన్నేం అడగను బావా, ప్లీజ్ బావా. మా మంచి బావ కదా, బంగారం కదా, ప్లీజ్ బావా. ఇగో మమత, నువ్వు అడిగినవన్నీ కొనియాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మన దగ్గర అన్ని పైసలు లేవే. ఈ ఏడాది మంచిగా మనకు పనులు దొరుకుతాయి. నువ్వు అడిగినవన్నీ ఒకదాని ఒకటి అన్నీ కొనిపెడతా, సరేనా? ఈ ఫోన్ కొనియడానికి 6 నెలల టైం పట్టింది. ఇంకా ఇవన్నీ కొనియడానికి ఏ 2-3 ఏళ్ళ టైం పడుతుందో. ఏందో ఏమో నా కర్మ. ఏమో చూద్దాం తీయరా. అదే నీ కోరికలు నెరవేర్చడానికి నేను లగ్గం చేసుకున్నట్టున్నది. ఏంది బావ గట్లంటావు? పెళ్ళం కోరికలు తీర్చుడు కూడా పెద్ద పనా? మరి కాదానే, ఈ లోకంలో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు, కానీ పెళ్ళాం కోరికలు తీర్చుడు అనే లక్ష్యాన్ని సాధించుడు ఎవ్వంతరం కాదు. ఎందుకంటే నీలాంటి ఆడోళ్ళకు ఒక కోరిక తీరితే ఇంకో కోరిక రెడీగా ఉంటుంది మొగోని అడగడానికి. నీ అసంటి దాన్ని లగ్గం చేసుకుంటే నా అసంటి మొగోని బతుకు బస్ స్టాండే. ఏంది బావ గట్ల మాట్లాడుతున్నావు? ఇంతకుముందే సారీ చెప్పినావు కదా. నేను అన్నీ మనసులో పెట్టుకున్నట్టున్నావు. అదేం మనసులో పెట్టుకోకు బావా. సారీ బావా, సారీ బావా. చాలు చాలు తీ. సరే గాని అన్నం తిందాం, పోయి కాలు చేతులు అడకచ్చుకుపో బావా. అవునే, నాకు కూడా ఆకలేస్తుంది. సరే పొద్దు నుంచి ఎండలో తిరిగి ఆకలేస్తుంది. సరే, కాలు చేతులు కడకచ్చుకోపోయి అన్నం పెడతా. సరే. అగ బాపు, ఇట్లా వచ్చినవేందో చెప్పకుండా చేయకుండా. చాలా రోజులు అయింది కదా బిడ్డ, నిన్ను అల్లుని చూడక, అందుకే చూసిపోదామని వచ్చిన బిడ్డ. మంచిగున్నదా అని అమ్మ ఇట్లా? మంచిగా ఉంది, దేవుని దయ వల్ల అంత మంచిగానే ఉన్నది. ఎప్పుడు వచ్చినా ఫోన్ చేసేట్టు ఇట్లా వచ్చినావు. కూసే బాపు. బాపు, అమ్మ మంచిగా ఉందా అని? మంచిగా ఉంది బిడ్డ, దేవుని దయ వల్ల అంత మంచిగానే ఉంది. ఏం అల్లుడు, పని ఏం జరుగుతుంది? మరి అమ్మని కూడా తీసుకురాపోయినవే బాపు. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తలే బిడ్డ, అమ్మకు ఇంటికాడ పని ఉంది. అయితే కానీ బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా? మాకేందా బాపు, మేము మంచిగానే ఉన్నాం. అల్లుడు, మీరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? పని ఎట్లా జరుగుతుంది? మంచిగా ఉన్నా మామ, పనులు కూడా బాగానే నడుస్తున్నాయి. మీరు ఎట్లున్నారు మామ? అత్తమ్మ మంచిగా ఉందా? మంచిగా ఉంది అమ్మ. మమత, హా బాపు. నీ గురించి అల్లుని గురించి ఒక ముచ్చట చెప్పాలని వచ్చిన బిడ్డ. ఏముచ్చట్నే బాపు? మన అల్లుడు దోస్తు సురేష్ లేడు, ఆయన నాకు ఇలా ఫోన్ చేసి చెప్పిండు బిడ్డ, మీరిద్దరు రోజు గొడవ పెట్టుకుంటురని. అల్లుల్లి పెద్దది కాకముందే అల్లునికి బిడ్డకు సంజాయించమని చెప్పిండు బిడ్డ, అందుకే వచ్చిన. నాకున్న చిన్న కోరికలు తీర్చమంటే కూడా తప్పేనా బాపు? పెళ్ళమన్నప్పుడు మొగన్ని అడగపోతే ఇంకెవరిని అడుగుతుంది? నువ్వు అన్నది కరెక్టే బిడ్డ, రోజు ఇంట్లో లొల్లి పెట్టుకుంటే ఏం మంచిగా ఉంటుంది? అల్లునికి నీకు మనశ్శాంతి ఉంటుందా బిడ్డ? అంటే నేను మీ అల్లునికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నానా? నేను అట్లా అంటలేను బిడ్డ, మన అల్లునికి అమ్మా నాన్న లేరు అని మనకు మేనోళ్ళని నిన్నిచ్చి పెళ్లి చేసినాం. అల్లునికి ఏదో కష్టం వస్తే అమ్మలాగా నువ్వే చూసుకోవాలి. నువ్వే ఇట్లా బాధ పెడితే అల్లుడు ఎవరితో చెప్పుకుంటాడు? భర్తకి ఏమన్నా బాధ కలిగితే భార్యకి చెప్పుకుంటాడు. ఆ బాధనే భార్య వల్ల కలుగుతాయి. ఎవరికి చెప్పుకుంటారు బిడ్డ? అమ్మా నాన్నకి చెప్పుకుంటారు. మన అల్లునికా అమ్మా నాన్న లేరాయే. నువ్వు అల్లునికి అమ్మ కావాలి కానీ ఆడిపోసుకునే ఆడదానికి కావద్దు బిడ్డ. ఆఖరిసారి నీకు ముచ్చట చెప్తా ఇను బిడ్డ. కోరికలు అనేటివి మన దుఃఖానికి కారణమవుతాయి. ఆశలు ఉండాలి కానీ అత్యాశలు వద్దు. ఒకరిని చూసి మనల్ని పోల్చుకోవద్దు. వాళ్ళకు ఉండేటి వాళ్ళకుంటాయి, మనకు ఉండేటి మనకుంటాయి. మన స్తోమతను బట్టి మనం మెదలాలి. ఉన్న దానిలో తృప్తి పడాలి. సంసారం అన్నాక సర్దుకుపోవాలి. అప్పుడే మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. బావా, నన్ను క్షమించు బావా. ఇంకోసారి నేను బాధ పెట్టను. ఏది కొనియమని అడగను బావా. నన్ను క్షమించు బావా. సరేలేవి, మనలో మనకు క్షమాపణలు ఎందుకు చెప్పు? నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా, నాకు అదే చాలే. సారీ బావా. సరేనే, పర్వాలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా, చాలు నాకు. ఇంకో బిడ్డ, నువ్వు అల్లుడిని అర్థం చేసుకొని మంచిగా కాపురం చేసుకుంటే మాకు అదే సంతోషం. బాపు, నువ్వు నా కళ్ళు తెరిపించినవి.
బావని ఎప్పుడు ఇంకా బాధ పెట్టా ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తి పడతా ఇద్దరం కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా జీవిస్తామే. మంచిది బిడ్డ, నువ్వు అల్లుడు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే కావాల్సింది ఏమున్నది బిడ్డ. సరే బాపు. మమత, నువ్వు మారినావు కానీ నాకు అదే చాలు. ఈ మార్పు కోసమే నేను ఇన్ని రోజులు వెయిటింగ్ చేసింది. నువ్వు మారినావుగా చాలు. సరే కానీ మా బాప వచ్చిండిగా మటన్ నువ్వు కళ్ళు తెపో. తెస్తుంది. మరి నీకేమో దాయే. నాకేమొద్దు. నీకు కూడా తెస్తామన్నా. ఏం చేస్తావు? నువ్వేం తాగుతావు చెప్పు. ఏం చేస్తావు? థమ్సప్. థమ్సపా? సరే కానీ పోయిరాపో.